నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహనతో సహకరించాలి. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు పట్టించుకోరా? మంత్రి నాదెండ్ల మనోహర్ కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సూటి ప్రశ్నలు. భారతీయులందరికీ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగం, ప్రాథమిక సూత్రాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతికుమార్ ప్రతాప. తెనాలి పట్టణంలో పారిశుధ్య కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను తన వంతుగా ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని పారిశుధ్య కార్మికులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భూగర్భ జలాలు కలుషితమవుతున్న నేటి పరిస్థితులను నాడే గుర్తించి తెనాలి పట్టణానికి రక్షిత మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ విధంగా పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో పారిశుధ్య కార్మికులు వారికి ఎదురవుతున్న సమస్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. పారిశుధ్య కార్మికుల ఇబ్బందులను గుర్తించామని, ప్రభుత్వ పరంగా వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా పారిశుధ్య కార్మికులు తన వంతుగా 5 లక్షల రూపాయల జీవిత బీమా పథకాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు వారి పనితీరు మెరుగుపరుచుకోవాలని అన్నారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ లక్ష్మీపతి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో ఎంహెచ్ఓ మొబా యేసుబాబు, మున్సిపల్ ఇంజనీరింగ్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కానీ అనేక మున్సిపాలిటీలో ఈ రోజున ఆ సౌకర్యం లేదు. మనకు అదృష్టం, ఈ ప్రాంతంలో ఉంటున్నాం. మనకి కృష్ణమ్మని ఇంటింటికి తీసుకొచ్చే గొప్ప అవకాశం మనకు కలిగింది. అందిస్తున్నాం, ఎక్కడ లోటు లేదు. ఇప్పుడే కాదు, ఇంకొక 30 సంవత్సరాల వరకు మనం ప్రజలకి మెరుగైన తాగునీరు అందించే విధంగా ఆ పథకాన్ని మనం రూపొందించాం. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే పారిశుద్ధ్యం విషయంలో మనం కొంచెం భిన్నంగా ఆలోచించి, భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మనది తడి చెత్త పొడి చెత్త చేసిన మున్సిపాలిటీ. దానికి జాతీయ స్థాయిలో మనకి అవార్డులు కూడా వచ్చినాయి. ఒక 2-3 సార్లు పర్యటించాను ఈ వారం రోజుల్లో. ఎక్కడ చూసినా ఏంటంటే, ఆయన ఎంహెచ్ఓ గారు చెప్తున్నారు, ఇంతకుముందు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ ఆయన కూడా చెప్తున్నారు అంతా బాగానే ఉందని. అంతా బాగాలేదు. బాగుంటే ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు, మనం పని చేసుకుంటూ ఉండేవాళ్ళం ఫీల్డ్ మీద. మనకి కావాల్సినంత పరికరాలు ఉన్నాయి. ట్రాక్టర్లు కొన్నాం, మీకు ఉపయోగపడే విధంగా బాబ్ క్యాట్లు, జేసీబీలు, కాలువల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేసుకుంటూ వచ్చాం. నిన్న అంత పెద్ద వర్షం పడింది, అయినా కానీ తెనాల్లో ఏ విధంగా మారిందో మీరు చూశారు. ఈ వాతావరణం గత సంవత్సరం లేదు. కొబ్బరి బోండాలతో ఒక పెద్ద సమస్య. ఇది ఎక్కడికక్కడ మాట్లాడితే మనకు బాగుండదు, కానీ కొంతమంది అధికారులు కలిసిపోయి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సో ఇది గతంలో మనమే చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక అద్భుతమైన మెషిన్ పెట్టి మనం గొప్ప డంపింగ్ యార్డ్లో అక్కడ మనం ఫైబర్ని మనం మార్చుకుని ఫైబర్ని కూడా అమ్ముకునే పరిస్థితుల్లో సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ గతంలో తీసుకొచ్చాం. దాని నుంచి ఇన్ని సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. సో మళ్ళీ పునరుద్ధరించి తప్పకుండా కొబ్బరి బొండాల విషయంలో కౌన్సిల్ నుంచి ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళు ప్రతి నెల ఒక ట్యాక్స్ కట్టే విధంగా సాధ్యమా కాదని చూసి మీరు రెగ్యులేట్ చేయండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతుంటే అంతిమంగా కాలువలన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి చైర్పర్సన్ గారు కొంచెం చొరవ చూపించి మీరు కౌన్సిలర్స్ తోటి ఒకసారి మాట్లాడి, అసలు మీకు ఆరోగ్య బీమా ఉందా అంటే లేదన్నారు. సో ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న 307 కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా నేనే దానికి కట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇది పర్సనల్గా నేను మీకు మీ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చే విధంగా, ధైర్యం ఇచ్చే విధంగా మీరు అందిస్తున్న ఈ సేవలకి మా వంతు మేము గుర్తించాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి ఆ గౌరవం దక్కాలి. కాబట్టి తప్పకుండా ఒక బాధ్యత రూపంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను ముందుకు వచ్చాను. చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు. ఆ ఇబ్బందుల్ని ఎంతవరకు మేము ప్రభుత్వం నుంచి, మున్సిపాలిటీ నుంచి ఆ సహాయం అందించగలుగుతాం, తప్పకుండా అందిస్తాం. ఇది కాకుండా అవసరమైతే మీకు రుణాలు ఇప్పించే విధంగా బ్యాంకుల నుంచి మనం ఏ విధంగా టైఅప్ చేసి మీకు ఇంకా మెరుగైన పరికరాలు, ఐటమ్స్ అన్ని కూడా మీకు అందించే విధంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. తెనాలిని మనం ఒక 1 year మనం వచ్చే వర్షాకాలం కల్లా, అంటే నేను ఆ మాట ఎందుకంటే మనం ఏమైనా చేయగలిగితే నవంబర్ నుంచి మనం ఏప్రిల్ వరకు చేయగలుగుతాం. ఆ 5 నెలల్లో ఇప్పటి నుంచే మనం సిద్ధమై ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని
ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చే విధంగా మీ అందరూ సహకరిస్తారని, ఆ కార్యక్రమంలో నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ, ఈరోజు మనం శానిటేషన్ పరంగా చూసుకుంటే ఈ ప్రతి వార్డుల్లోకి వెళ్ళినాక మీ అందరికీ తెలిసిందే, ఎక్కువగా సిల్ట్ అనేది పైన ఒక పారబెట్టి ఒక కవరు బాటిల్స్ తప్ప సిల్ట్ అనేది తీయటం లేదు. అది ఒకటి బాధ్యత వహించాలని కోరుతున్నాను. అలానే నగర దీపులకు కూడా చెప్పేదండి, ఎవరైనా అధికారం వస్తున్నారంటే ఆ కాసేపు వరకు ఒక అరగంట ఒక గంట కూడా ఉంటారో లేదో తెలియదు నాకు, అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజున బాధ్యతగా మనం జీతాలు తీసుకున్నాం అంటే తగిన న్యాయం చేయాలి. కాబట్టి దయచేసి మీ అందరూ ఇంకా శానిటేషన్ మెరుగుపడాలంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. వస్తున్నాము ఏదో ఆఫీస్ కమిషనర్ గారు వచ్చినప్పుడు ఒక అరగంట, చైర్మన్ గారు వచ్చినప్పుడు ఒక అరగంట ఉండి వెళ్ళడం కాకుండా బాధ్యతతో ఒక గంటన్నరన్నా వర్క్ చేయమని కోరుతున్నాను. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 2 నెలల కాలానికి తెనాలి నియోజకవర్గంలో దీపం పథకం లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా బత్తని శివకుమార్ నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ ను మీడియా ద్వారా ప్రశ్నించారు. శనివారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో గడిచిన సంవత్సర కాల పాలనపై పలు విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో దీపం ఉచిత సిలిండర్లు ఎంతమందికి ఇచ్చారు, నియోజకవర్గంలో 84,254 మంది వైట్ కార్డు దారులున్నారని, ఎంతమందికి దీపం అమలైందో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి మనోహర్ రాష్ట్రం లెక్కలు చెప్తున్నారని, నియోజకవర్గం లెక్క తేల్చాలన్నారు. మొదటి సంవత్సరానికి 1 సిలిండర్ ఇచ్చారు, మిగిలిన 2 సిలిండర్ల లెక్క తేల్చాలన్నారు. తెనాలి శాసనసభ్యుడిగా ప్రజలు తనని సంక్షేమం కోసం గెలిపించలేదని చెప్పిన మనోహర్ తెనాలిలో అభివృద్ధి ఏం చేశారో చెప్పాలన్నారు. మంచి అవకాశాలు వచ్చినా ప్రజల ప్రయోజనం పట్టించుకోవటం లేదన్న భావనను శివకుమార్ వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఎంపీ చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా గుంటూరు పట్టణంలో చేపట్టే కార్యక్రమాలను చెబుతూ తెనాలికి మంత్రి మనోహర్ ద్వారా జరిగిన ప్రయోజనం ఏంటో చెప్పాలన్నారు. తెనాలి పట్టణ ట్రాఫిక్ సమస్యకు సైతం సరైన పరిష్కారం చూపలేదన్నారు. మనోహర్ దృష్టిలో అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ఇసుక దోపిడీ అంశంపై శివకుమార్ పలు విమర్శలు చేశారు. మరోవైపు రేషన్ మాఫియా జరుగుతుందని అన్నారు. మీడియా సమావేశంలో మంత్రి మనోహర్ విధానాలపై శివకుమార్ పలు ఆరోపణలు చేశారు. ఈ మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో పేదవాడికి, ఈ రాష్ట్రంలో మధ్యతరగతి వాడికి సంక్షేమాన్ని అందించారు. ఈ రాష్ట్రంలో ఎవడైతే పేదవాడికి సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి నివాస స్థలం, ఇల్లు ఇవ్వాలని మేము 5 సంవత్సరాల్లో చేశాం. మీరు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం కన్నా ఎక్కువగా మేము సంక్షేమం ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఓటేపించుకొని ఈరోజు ఏం చెబుతున్నారా? మీకన్నా మేము ఎక్కువ బటన్లు నొక్కేస్తున్నామని ఓట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలుపుకుంటున్నాను. మోసం కదా. ఎలక్షన్స్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటికి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అమ్మ ఒడి వేస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నావు. ఇప్పుడేమో మీరు బటన్ నొక్కినట్టు మేము నొక్కలేము, దానికోసం ప్రజలు ఓటేయలేదంట. గుడ్ గవర్నెన్స్ లో అడ్మినిస్ట్రేషన్ లో లా అండ్ ఆర్డర్ విషయంలో వెల్ఫేర్ లో డెవలప్మెంట్ లో ఎక్కడ కూడా తగ్గకుండా ఒక అద్భుతమైన పరిపాలన మా కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తామని సందర్భంగా తెలుపు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బటన్లు ఎక్కువ నొక్కుతామని మాకు ఓటేలా గుడ్ గవర్నెన్స్ కోసం నిన్ను గెలిపించింది ప్రజలు సంక్షేమం కోసం కాదు అని చెబుతున్నావు. మరి ఏం మార్చావా ఈ సంవత్సరంలో? తెనాలి చెంచుపేట ఫ్లైఓవర్ ఉంది, బాగా ఇరుగ్గుంది, ట్రాఫిక్ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంకో బ్రిడ్జి శాంక్షన్ చెప్పి నువ్వు మంత్రివిగా ఈ తెనాల్ని విజయవాడకు పోటీగా, గుంటూరుకు పోటీగా తీర్చిదిద్దటమే నా కర్తవ్యం. మరి తీర్చిదిద్దు. సౌత్ ఇండియాలో వెళ్ళే ప్రతి ట్రైను తెనాల మీదకి వెళ్ళిద్ది కాబట్టి, అటువంటి తెనాలి జంక్షన్ ట్రైన్స్ మూవింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పినపాడు రైల్వే ట్రాక్ దగ్గర ప్రజలు ఎంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. మరి నువ్వు ఇప్పుడు మంత్రివిగా అది వేపియొచ్చుగా. ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడివి, మంత్రివి, తెనాలని విజయవాడ గుంటూరుతో పాటు సమానంగా అభివృద్ధి చేస్తాను, ఈ శివకుమార్కి రాజాగారికి ఏం చేత కాలేదు. మరి అభివృద్ధి చేయాలి కదా తెనాలని. మూర్ఖాలు ఇప్పుడు అటుపడి మీకు కనపడడం లేదా? జగన్ కనపడడం లేదా? ఈ మురుక్కాలు ఈ అమ్మది కౌన్సిలర్ చేస్తాడు, వాటిలో కౌన్సిలర్ మురుక్కాలలో తీపెత్తాడు.
నువ్వు మొదటి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ కాలంలో ఇట్టాగే ఉండయి. నువ్వు చెప్పే ప్రకారం నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసావుగా, నీ తర్వాతగా రాజా నేను చేసింది. తెనాలకి 2 ఐటీ పరిశ్రమలు తీసుకురా, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రను, టీసీఎస్. ఈ ప్రాంత ప్రజలందరూ చక్కగా దాంట్లో పని చేసుకుంటారుగా. ఈ ప్రజలు అవకాశం ఇస్తే కదా నీకు అయింది. నువ్వు ఎమ్మెల్యే గెలిచింది ఈ తెనాలి ప్రజలే కదా. ఏ ఊరు? చింతలపూడి దగ్గర నుంచి రేవేంద్రపాడు వరకు రోడ్డు వేశారు. కానీ తెనాలి నియోజకవర్గం స్టార్ట్ అయ్యే చింతలపూడి దగ్గర నుంచి విఎస్ఆర్ కాలేజీ వరకు గుంటలు ఇప్పటికే ఉండే. ఆ గుంటల్లో ఎంతోమంది యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజు. ఆ యాక్సిడెంట్ లిస్ట్ కూడా ఇస్తాను నేను. అది నువ్వు వేసినట్టెట్టా? లోకేష్ గారి నియోజకవర్గం ఆయన వేసుకున్నాడు. తెనాలి ప్రాంతంలో మరి ముఖ్యంగా తెనాలి మున్సిపాలిటీలో రోడ్లు ఈ రకంగా గుంటలమయం అవడానికి ప్రధాన కారణం ఎవరంటే నాదెండ్ల మనోహర్ గారి వాటర్ స్కీమ్. ఆ వాటర్ స్కీమ్ తీసుకొచ్చి దాన్ని అస్తవ్యస్తంగా చేయటం వల్ల నువ్వు చేసిన పాపం 25 సంవత్సరాలైన ఇప్పటికీ పోలా. తెనాల్లో రోడ్డు వేయటం, లీక్ రావటం, వాటర్ పగలగొడటం. ఏ గవర్నమెంట్ చేయలేకపోతుంది. పర్యావరణానికి హాని చేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అనే అంశంలో ప్రజలందరూ భాగస్వామ్యం బాధ్యతగా వహించాలని స్వచ్ఛ తెనాలి స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుండి అంతులేని కాలుష్యం అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విషయంలో ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం తెలిసి కూడా అదే విధానాన్ని కొనసాగించడం వల్ల భవిష్యత్తు తరాలకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తెనాలి స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రజల్లో అవగాహన కల్పించే పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆ దిశగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు అందరి సహకారం కావాలన్నారు. కమిషనర్ విఎం లక్ష్మీపతి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సుందర తెనాలి లక్ష్యాన్ని సాధించేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణ, సైడ్ కాలువల పూడికతీత పనులకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నామని వివరించారు. విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేస్తామన్నారు. పురపాలక సంఘ కార్యాలయం నుండి బోస్ రోడ్డు వరకు కొనసాగిన అవగాహన ర్యాలీలో మానవహారాలుగా ఏర్పడి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణలో తమ వంతు బాధ్యత వహిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య విభాగంలో మెరుగైన సేవలు అందిస్తున్న కార్మికులకు చిరు సత్కారాలు అందజేసి నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ ముబా ఏసుబాబు, నగర దీపికలు, వివిధ విభాగాలకు చెందిన మహిళా సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధించడం జరిగింది. దీనికి వర్తక వ్యాపారస్తులు, పుర ప్రజలందరూ సహకరించి స్వచ్ఛ తెనాలి సాధించడానికి పుర ప్రజలందరూ కూడా సహకరించవలసిగా కోరుతున్నారు. తెనాలి పురపాలక సంఘంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం భాగంగా ఈరోజు ప్లాస్టిక్ నిషేధంపై పూర్తి అవగాహన సదస్సులు మరియు పట్టణ ప్రాంతం అంతా కూడా పర్యటించి అక్కడ ఏరియాల్లో పేపర్లు కానివ్వండి, ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ లేకుండా పట్టణం అంతా క్లీన్గా చేయడం జరిగింది. దీనిలో భాగంగా చెరువు ప్రాంతాలు, చెరువులో ఉన్నటువంటి నిల్వలు ఉన్న ప్రాంతాలు కూడా తీయించడం జరిగింది. దీనికి మన పురపాలక సంఘ అధ్యక్షులైనటువంటి చైర్పర్సన్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్లు మరియు ముఖ్య సిబ్బంది, అందరు అధికారులు, అనధికారులు అందరూ పాల్గొన్నారు. దీనికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నెల రోజుల్లో 3వ శనివారం రావంగానే మేము స్వచ్ఛ తెనాలి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెనాలి అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ రోజున మన మున్సిపల్ బిల్డింగ్ దగ్గర నుంచి చిట్టాంజలి మున్సిపల్ సిబ్బంది, అలానే ఆఫీసులో మా కౌన్సిలర్స్ అందరం కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాము. దయచేసి ఈ ప్లాస్టిక్ ఐటెం అనేది నిషేధిద్దాం. మాతో పాటు మీ అందరూ కూడా సహకరించండి. మన సుందర తెనాలిలాగా తీర్చిదిద్దాం. అలానే అందులో భాగంగా ఈ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ చెత్త స్వీకరిస్తున్నారో వాళ్ళకి గుర్తించి ఈ రోజున వాళ్ళకి సన్మానం కార్యక్రమం చేస్తాం. అలానే ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది. అలానే మాతో పాటు వాళ్ళు ముందుంటున్నారు కాబట్టి వర్కర్స్ అందరికీ కూడా ఇలానే మాకు సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలానే ప్రజలందరూ కూడా చక్కగా ఈ ప్లాస్టిక్ ఐటెం అనేది హోటల్స్, మెయిన్గా హోటల్స్ ఒకటి, కర్రీ పాయింట్ ఒకటి, అవి తీసుకుంటానా, ఆ పదార్థాలను తీసుకుంటానా మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి ఈ క్యాన్సర్లు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మాకు అందరూ కూడా
కూడా మీరు సక్కించాలి. ఇప్పుడు ఈ కవర్లు ఇవన్నీ కలవట్లో మెయిన్ కలవట్లో పడుతున్నాయి. ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ కానీ, ఇలా వేస్ట్ వ్యర్థాలన్నీ ఈ కాలువలో వేయటానా ఆ మురుగు ఆగిపోతుంది. ఆ మురుగంతా ఆ కలవట్ కింద మెయిన్ రీజన్ ఆ కలవట్ కాడ ఆగిపోతుంది. ఇప్పుడు ఆ వర్కర్స్ వచ్చి అవి తీసేదాకా మన వార్డుల్లో ఎక్కడ వాటర్ అనేది కదలకుండా అక్కడ ఆగిపోతుంది. మెయిన్ సమస్య అదే. దయచేసి అర్థం చేసుకోండి. ప్లాస్టిక్ అనేది నిషేధిద్దాము. అలానే మాకు సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని మనందరం కలిసి మన తెనాల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మున్సిపాలిటీ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మున్సిపాలిటీ సిబ్బంది, కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్, డాక్టర్ గారు మొత్తం కూడా మున్సిపాలిటీ బిల్డింగ్ దగ్గర నుంచి చిట్టాని గుడి దాకా నడుచుకుంటా ఈ కొట్లన్నిటికి కూడా చెప్పుకుంటా ఈ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి ప్రజలకు తెలుసుకుంటా ఇక్కడ చేరాం. మొత్తం కూడా ఇవన్నీ కూడా మీరు శుభ్రంగా జనం కూడా మున్సిపాలిటీకి చైర్పర్సన్ గారికి సహకరించి ఇవన్నీ కూడా చేయాలి. ఇందుట్టు మా మున్సిపాలిటీలో మంచి వర్కర్స్కి ఒక 10 మందికి సన్మానం చేసి చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు సన్మానం చేసి వాళ్ళకి మనీ కూడా ఇష్టం జరిగింది. ఇదంతా కూడా మీరు కూడా తక్కిన వర్కర్స్ కూడా చక్కగా మన మున్సిపాలిటీని సుందరతనానగా ఉంచాల్సిందని మీకు కూడా రాబోయే రోజుల్లో సన్మానం చేసి మీకు కూడా చక్కగా చేస్తామని చెప్పి ఈ మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. ఎంచుకున్న లక్ష్యం, దాన్ని చేరాలనుకునే మార్గం, ఈ రెంటి మధ్యన ఉండే వారధి బలమైన సంకల్పమని విద్యార్థులు తల్లిదండ్రులకు ఇద్దరు సమానమేనని భావన ఉండాలని, వారి ఆలోచనలు, ఆకాంక్షల ఒత్తిడి పిల్లలపై ఉండరాదని హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప మొవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవ సభలో అవార్డును అందుకున్న సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు భవిష్యత్తు సవాళ్లను ఎలా అధిగమించాలి అనే అంశంపై విలువైన సూచనలు చేశారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా శనివారం మొవా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ఆహుతులను ఆలోచన చేసే దిశగా విద్యార్థుల భవిష్యత్తు జీవన గమనం ప్రకాశవంతం కావాలన్న దిశగా కొనసాగింది. సంస్థ వ్యవస్థాపకులు మొవా సత్యనారాయణ అధ్యక్షత వహించిన సభలో వక్తలు తమ ప్రసంగాల్లో విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై తమ అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్, ప్రొఫెసర్ గుజ్జర్లమూడి కృపాచారి, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వైస్ ఛాన్సలర్ శివరామకృష్ణ ప్రసాదులు తమ ప్రసంగాల్లో విలువలతో కూడిన విజ్ఞానదాయకమైన అంశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం మొవా విజయలక్ష్మి స్మారక అవార్డును హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప దంపతులకు అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకటలక్ష్మి జ్యోతిర్మయ ప్రతాప తమ సుదీర్ఘ ఉపన్యాసంలో నేటి తరం విద్యార్థులకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించే సూచనలు చేశారు. భారతీయులందరికీ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి, బాధ్యతల గురించి, సమాజం పట్ల వారి జీవన విధానం ఏ విధంగా ఉండాలి అనే అంశాలను కూలంకషంగా వివరించారు. అనంతరం 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివి 550కి పైగా మార్కులు సాధించిన 60 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 వంతున నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఆద్యంతం ఆనందోత్సాహాల నడుమ విలువైన సూచనలు పంచే వేదికగా అవార్డు ప్రధాన ఉత్సవ సభ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, సామాజిక సేవాభిలాషులు పాల్గొన్నారు. నేను అనుకునేది ఏంటంటే, భవిష్యత్తులో నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం మొత్తం పోటీతత్వంతో నిండుంది. ఈ ప్రపంచంలో మనం ఏదైనా చదవాలి అన్నా, ఏం చేయాలి అన్నా, ఒక ఉద్యోగంలో కానీ, ఒక బిజినెస్లో కానీ మనం అడుగు పెట్టాలి అన్నా సరే ప్రతిదీ పోటీ పడాలి. ఆ పోటీ పడేటప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతి విషయం మనకు ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. సో వాటన్నిటికీ మనం ఈ స్టేజ్ నుంచి మా వరకు మాకు ఎంతవైతే ప్రయత్నం ఉండిద్దో అలాగే మా కమ్యూనికేషన్ కానీ, మా టెక్స్ట్ బుక్స్ కానీ చదువుకుంటే మాకు కొంచెం ఈజీ అవుతుంది. దాంతోపాటు ఇంకేమైనా మీ సజెషన్స్ కూడా మీ తరపు నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ షేక్ పరి. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ NSSMI స్కూల్ అయితేనగర్ తెనాలి. I got 583 మార్క్స్ ఇన్ SSC బోర్డ్ ఎగ్జామ్. మ్యామ్, ఇప్పుడు మీరందరు చెప్పింది బాగుంది మ్యామ్. అదేంటంటే ఒక్కరోజే ఉంటుంది ఆ మోటివేషన్ అనేది ఏదైనా సరే. తర్వాత అనేది ఏముందిలే చెప్పారు ఈరోజు చేద్దాం, తర్వాత అనేది ఉండట్లా. అలా ఉండకుండా డైలీ అది పోతుంది. అప్పుడేం చేయాలి? కరెక్ట్గా చెప్తా. రాజ్యాంగము భారతీయులందరికీ పరమ పవిత్ర గ్రంథము. ఇప్పుడు ఈ బాబు చెప్పినట్టు ఎవడో ఏదో చెప్తే వెళ్ళిపోతుంది బుర్రలోంచి, కానీ ఆ అగ్ని మనలో పుడుతుంది చూసారా, అది చల్లారడం మామూలు విషయం కాదు. చల్లారదది, అది క్షణక్షణం ఉంటూనే ఉంటుంది. చాలా ప్రేమగా ఉండేవారు.
చాలా ఆప్యాయతగా ఉండేవారు, చాలా అందంగా ఉండేవారు. ఆ తెల్లటి పాల లాంటి వారి మనసు ఈరోజు ఈ సభలో వారి యొక్క శ్రీ మొవ్వా సత్యనారాయణ గారిలోనూ, అలాగే మా మేడం గారి పిల్లల్లోనూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరి ముఖంలో ఉండే సంతోషంలోనూ నేను మా మేడంని చూస్తున్నాను. ఈ డ్రగ్స్ అనే పదంలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ 18 సంవత్సరాల లోపు పిల్లలు జూనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు వాళ్ళని, దానిలో ఉంటున్నారు. దానికి శిక్షలు ఎలా ఉంటాయంటే 20 సంవత్సరాలు, ఒక సెక్షన్ 20 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం ఇంకో 20 సంవత్సరాలు, ఇలా కఠినాతి కఠినంగా ఉంటూ ఉంటాయి. పాపం ఇప్పుడు చిన్నప్పుడు ఏదో చేసేస్తారు, తర్వాత ఏ ఉద్యోగమో వస్తుంది, కాగితం వస్తుంది. అలా కనుక తెలిసి తెలియక ఇలాంటి వాటిట్లో కనుక ఇన్వాల్వ్ అయినట్టుంటే ఆ ఉద్యోగం లేదు కదా, జైల్లో ఏడుస్తూ ఉంటారు ఆ పిల్లలు. ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి గవర్నమెంట్లో 2035 సంవత్సరానికి ఇది 50% పెంచాలని అంటున్నారు. అంటే ఇంటర్మీడియట్ చేసినటువంటి ప్రతి 100 మందిలో 50 మంది అన్నా డిగ్రీ చేయాలి అని. ఎందుకు ఏమిటి అనే కారణాలు ఎదిగితే అమెరికాలో దాదాపు 75% మంది, జర్మనీలో అయితే దాదాపు 80%, కొరియాలో అయితే 90% మంది ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అంత శాతం మంది ఉన్నారు. చదువు అనేది ఉద్యోగం కోసం అని ఒక నానుడి. ఏదైనా వ్యాపారం కానీ సంస్థలు కానీ నిర్మించడానికి అవకాశం ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఈ చదువు అనేది కలిగిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ప్రతి కుటుంబంలో నుంచి ఒక ఇన్నోవేటర్, స్టార్టప్ కావాలి, ఒక ఎంటర్ప్రెనర్ కావాలి. ఆలోచన, గొప్ప ఆలోచన రావటం, వినూత్నంగా ఆలోచించటం, కొత్తగా ఆలోచించడం, కొత్తగా ప్రయోగాలు చేయటం అనేది ఎంటర్ప్రెనర్షిప్. ఇది మన సాయిల్లోనే ఉంది, మన నీళ్ళల్లోనే ఉంది. కృష్ణా జిల్లా నీటి వల్ల కానీ నేలలో కానీ ఉంది, కానీ మనం వాటిని అందిపుచ్చుకోవట్లేదు. మీ దగ్గర మొబైల్ ఉంటే ప్రపంచం మొత్తం మీ దగ్గరే ఉంటుంది. ఆ మొబైల్ వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి. చాయిస్ మీదే. మీరు మంచి వైపు పోతే మంచి వైపు తీసుకెళ్తుంది, చెడు వైపు పోతారంటే చెడులో కూడా మ్యాక్సిమం చెడిపోయేటట్టుగా చేస్తుంది. ఆ ఆలోచన, జ్ఞానం మీలో పెంపొందించుకోవాలి. అవకాశాలు అందరికీ ఉంటాయి. అదే ధీరుభాయ్ అంబానీ వాళ్ళ కొడుకులు బాగా గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి ధీరుభాయ్ అంబానీ వాళ్ళు అయ్యారు, బాగుంది. సుందర్ పిచ్చయ్ ఎట్లా అయ్యాడు, సత్య నాదెండ్ల ఎట్లా అయ్యాడు, మీరెందుకు కాకూడదు? ఇది ఒక స్ఫూర్తిగా ఉండాలి. మీ జీవితం మీకు ఒక స్ఫూర్తిగా ఉండాలి. మీరు జీవితంలో సక్సెస్ అయితే మీకు చప్పట్లు కొడతారు, మీరు ఫెయిల్యూర్ అయితే అరే వాడు అంతేరా అంటారు. జనరల్గా ఏంటంటే భార్య చనిపోగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజ్తో సంబంధం లేకుండా వీలైన త్వరగా కొత్త ప్రపంచాన్ని వెతుక్కున్న ఈ రోజుల్లో కూడా షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు అని అనుకోను. కానీ వారి భార్య గారి స్మారకం గుర్తుగా ఉండడం కోసం, వారు ఎప్పుడూ జ్ఞాపకంగా చిరస్థాయిగా ప్రజల్లో మీలాంటి విద్యార్థుల్లో ఉండిపోవడం కోసం మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం, గొప్ప గొప్ప వ్యక్తులందరినీ తీసుకొచ్చి మరి వారికి అవార్డు ప్రదానం చేయడం, వారి చేతుల మీదుగా మరి మిమ్మల్ని ఉన్నతంగా చూడాలనే ఉద్దేశంతో బహుమతిలాగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఆర్థికపరమైన సహాయం చేయడం అనేది ఒక గొప్ప విషయం. 3 స్కిల్స్ మీరు ఇప్పటి నుంచి డెఫినెట్గా అడాప్ట్ చేసుకోవాలి. ఒకటి, సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకోండి. అది కూడా మీ మాతృభాషలో చక్కగా మాట్లాడటం నేర్చుకోండి. అందరూ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలంటారు. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏ భాషలో మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోవాలి. రెండోది, రైట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరితో, మీ టీచర్స్తో, అమ్మా నాన్నతో, మీ ఫ్రెండ్స్తో, సమాజంలో ఉన్న పెద్దవాళ్ళతో మంచి రిలేషన్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తే, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలనే ఆలోచన మీకు వస్తే మంచి ఆలోచన మొదలవుతాయి. ఆ రెండో స్కిల్ అది అవ్వాలి. మూడోది, అతి ముఖ్యమైనది, మీరు చేసే ప్రతి పనికి నేనే బాధ్యత అనే అకౌంటబిలిటీ మీరు తీసుకోవాలి. నేను ఏ పని చేసినా, చదివినా వచ్చే రిజల్ట్ నాదే, చదవకపోయినా ఆ రిజల్ట్ నేనే ఫేస్ చేయాలి. రెగ్యులర్గా ఉన్నా నేనే బాధ్యత, రెగ్యులర్ లేకపోయినా నేనే బాధ్యత. డిసిప్లిన్ ఉన్నా నేనే బాధ్యత, డిసిప్లిన్గా లేకపోయినా నాదే బాధ్యత అనే అకౌంటబిలిటీ. ఈ 3 స్కిల్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఎలాంటి టెక్నాలజీ మార్పులు వచ్చినా ఈ 3 మీ చుట్టూ వజ్రకవచంలా కాపాడుకుంటూ వెళ్ళిపోతాయి. మమ్మల్ని ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక పునాది పడబోతూ ఉంది. మీకు 550 మార్కులు మాత్రమే సంపాదించుకుని ఒక చక్కని నగదు బహుమతి,
షీల్డ్ సర్టిఫికెట్స్తో తీసుకుని వెళ్తూ బయట మాకు ఇది వచ్చింది అని గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి ఒక స్థాయిని కల్పించినటువంటి మా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా ఇక్కడ అందరి ముందు అభినందిస్తూ ఉన్నాను. సరస్వతీదేవి మీ అందరిలో కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఈరోజు మీరు సెల్ ఫోన్ను కనుక ఎంత జాగ్రత్తగా అవసరానికి ఉపయోగిస్తారో మీరందరూ కూడా అంత బాగా పైకి వస్తారు. ఆ సెల్ ఫోన్ అనేది అవసరమే కానీ కాలక్షేపానికి మాత్రం కాదు. అది కాలక్షేపానికి కనుక ఉపయోగించారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. మా మాస్టర్ గారు చెప్పేవాళ్ళు, అరే బాగా చదువుకుంటే వెనక సీట్లో హాయిగా కూర్చుంటావు, లేకపోతే ముందు సీట్లో డ్రైవర్గా కూర్చుంటావు అని ఎప్పుడు 50 సంవత్సరాల క్రితం నాకు మా మాస్టర్ గారు చెప్పిన మాట ఇది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు చెప్పేది వినండి. దైనందిక జీవన గమనంలో ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతుందని, దీనివల్ల ప్రజలు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, భవిష్యత్ తరాల వారికి ఒక చక్కని పర్యావరణం అందించేందుకు ప్లాస్టిక్ నియంత్రణ ఒక్కటే మార్గమని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్ పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వైద్య నిపుణులు వెల్లడించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల వైద్య నిపుణులతో పాటుగా నర్సింగ్ స్టాఫ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్లాస్టిక్ మూత ప్రాణాలు గతం, ప్లాస్టిక్ వాడకం ఆపుదాం, ప్రాణాలను కాపాడుదాం. ప్లాస్టిక్ వాడకం ఆపుదాం, ప్రాణాలను కాపాడుదాం. ప్లాస్టిక్ లేని సమాజం ఆరోగ్యకరమైన సమాజం. సో మెయిన్ ఏమంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అని ఎందుకు చెప్తున్నారంటే, ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మీరందరూ చక్కగా హెల్త్ పరంగా బాగుండే ఉద్దేశంతోనే చాలా రకరకాల ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. సో దానిలో భాగంగానే ఈ ప్లాస్టిక్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడు క్యాన్సర్ అనే పదం వినలేదు. ఈ క్యాన్సర్ అనే పదం ఎప్పుడో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో వచ్చేది. ఇప్పుడు కామన్గా వింటున్నాం, ఎక్కడ పోయినా క్యాన్సర్ 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 వింటున్నాం. బీపీ కూడా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తున్నాయి అన్నీ. సో వీటికి ప్రధానమైన కారణం ఏంటని ప్రభుత్వం ఆలోచించి దీనికి ప్లాస్టిక్ ఒక కారణం అని కనుక్కున్నారు. సో ఈ ప్లాస్టిక్ను కాపాడాలి, ప్లాస్టిక్ను వద్దు, మనకు వెరీ డేంజరస్, మన ప్రజలను క్యాన్సర్ నుంచి విముక్తి కలగజేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రతిరోజు ప్రతి 3వ శనివారము ఈ నీట్నెస్గా ఉండాలి, స్వచ్ఛాంధ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి ఉద్దేశంతో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ గురించి మీకు అందరికి చెప్పమని మాకు అవగాహన స్టేట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఎవరైనా ప్లాస్టిక్ అమ్మితే, ప్లాస్టిక్ దాంట్లో వేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. సో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, ప్లాస్టిక్ వాడకం మీద చాలా సీరియస్గా ఉంది. మున్సిపాలిటీలో కూడా దాని మీద చర్య తీసుకుంటున్నారు. ఎవరైనా ప్లాస్టిక్ అమ్మినా కానీ, ఈవెన్ మా ఆఫీసుల్లో కూడా, ఈవెన్ కలెక్టర్ ఆఫీసులో కూడా ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగినా వార్నింగ్ ఇస్తున్నారు. సో మేమంతా అలర్టుకుంటున్నాం. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ మేమంతా కూడా ప్లాస్టిక్ వాడడం లేదు. ఇప్పుడు కాఫీ దమ్మంటాం, వాడు ఏం చేస్తాడు, కాఫీ ప్లాస్టిక్ కవర్లో చుట్టుకొని దారంతో చుట్టుకొని వచ్చేస్తాడు, తీసి మళ్ళీ మనం ప్లాస్టిక్ దాంట్లో పోసి ఇచ్చేస్తాడు. అంటే కాఫీ తాగుతున్నాము, దాంతోపాటు క్యాన్సర్ వ్యాధి తీసుకుంటున్నాం. సో దయచేసి మీరు కఠినంగా జబ్బు రాకుండా కాపాడుకునే దానికోసమని క్యాన్సర్ను మీరు నివారించండి. పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ను నిర్మూలించండి, భూమిని పరిరక్షించండి అనేటువంటి నినాదంతో మనం ఈ 3వ శనివారం రోజు ముందుకెళ్తున్నాం. మరి అట్లాగే ఇప్పుడు హాస్పిటల్స్ వార్డ్స్లో కూడా అన్నీ పరిశీలిస్తారు. ఆ తర్వాత మొక్కలను కూడా నాటుతారు. ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ డే టు డే మనకు డేటా అప్డేట్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇందులో కొత్త మెరుపు ఏంటంటే, ఒక పేషెంట్ క్యాన్సర్ బాధతో వాళ్ళ హస్బెండ్ చనిపోవడం ఇలాంటి ప్లాస్టిక్ వల్లనే వస్తుందని చెప్పేసి, ఆ ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పేసి ఆమె ప్రత్యక్షంగా పరోక్షంగా సెలవు ఇవ్వడము, పబ్లిక్ సైడ్ నుంచి మేము అవగాహన కల్పించినందుకు వాళ్ళ ఫీడ్బ్యాక్ మాకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విధంగా అలాగే నేను మన జాయింట్ కమిషనర్ రమేష్ నాథ్ గారికి, అలాగే ఇక్కడ సూపరింటెండెంట్ గారికి, నర్సింగ్ సూపరింటెండెంట్కి, సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ లైక్ మనకి ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే సింగిల్ యూజ్ కవర్స్ ఉన్నాయి, అలాగే స్పూన్స్, గ్లాసెస్, అట్లా రకరకాల చాలా ఐటమ్స్ నాన్ ఎసెన్షియల్ ప్లాస్టిక్. ఈ వారం యొక్క మనకి ఈ మంత్ యొక్క ముఖ్య ఉద్దేశం నాన్ ఎసెన్షియల్ ప్లాస్టిక్స్ అనే దాన్ని మనం మ్యాక్సిమం తగ్గించాలి. తగ్గిస్తే కనుక ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది మనం తగ్గించగలుగుతాం. అలాగే మైక్రో ప్లాస్టిక్స్ అనే కాన్సెప్ట్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మనకి వాటర్ బాటిల్లో వాటర్ తాగుతాము, మనం దాన్ని అందులో వాటర్ మాత్రమే ఉంటుంది అనుకుంటాం. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా మీరు మిల్క్ ప్యాకెట్స్ ఉన్నాయి, దానిలో కూడా కొంత ప్రతి దగ్గర కూడా
ప్లాస్టిక్ అనేది మిళితమై ఉన్నది మన జీవితంలో. సో మనం చాలా వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేది 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనం మా ప్లాస్టిక్ తోటి మనకి ప్రతి స్టేజ్లోనూ మనకి ప్లాస్టిక్ తోటి ఇది పెరిగిపోయింది, కాంటాక్ట్ పెరిగిపోయింది. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కొన్ని తెలిసి కొన్ని తెలియక మనం రకరకాల వ్యాధులకి మనం ప్లాస్టిక్ని మన జీవితాల్లోంచి దీంట్లోంచి పక్కకు పెట్టాల్సిన సమయం వచ్చింది. నా వయసు 55 సంవత్సరాలు అయినా నేను గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ప్రైవేట్ హాస్పిటల్ నాకు ఏది తెలియదు. ఏ సహాయం వచ్చిన ఇక్కడికే వస్తా, ఊళ్ళో కూడా చూపించుకుంటా. ఏదైనా ఊళ్ళో వెళ్ళు పలాంచాటికి వెళ్ళమ్మా అంటే ఇక్కడ దాఖల దగ్గరికి ప్రతి ఒక్కరి దాని దగ్గరికి నమస్కారం పెట్టి నేను అన్ని పూర్తి వైద్యకాలు ఇక్కడే చేయించుకుంటా. ఈ రోజు కూడా గుండెలో నొప్పి ఉందని చూపించుకున్నాను. మీ అందరికీ నాకు ఒక్కటే కోరిక, ఎందుకంటే సహాయం చేసేవాళ్ళు లేక ఒకప్పుడు బాధపడ్డాం. ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు కాలేజీ నుంచి వచ్చారు మనకి స్టాఫ్, ఆ పిల్లలు, నర్సు గారు, ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు మన కోసం శ్రమపడి ఇంతమంది ఇక్కడ మీటింగ్ పెట్టి మనకి తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి, మీరు ప్రైవేట్కి వద్దు, డబ్బు లాభం చేసుకోవద్దు, ఆ డబ్బుతో తిండి తినండి, మన ఆరోగ్యాలు కాపాడుకుందాం, 10 కాలాల పాటు చల్లగా ఉందామని మీ అందరికీ నమస్కరించి చెబుతున్నాను. ఆ మాట ఏనండి డాక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు శనివారం వేమూరు నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనకు తొలిగడుగు కార్యక్రమం అన్నారు. సుపరిపాలన తొలియడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కోరితాడిపర్రు వామనగుంటపాలెం గ్రామాల్లో నిర్వహించగా ఎమ్మెల్యే ఆనందబాబు ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాన్ని అందజేసి సమస్య అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి గ్రామాల్లో మౌలిక వస్తువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ను 3 కేటగిరీగా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనం అమలుతో పాటు వచ్చే నెల నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు అన్నదాత, సుఖీభవ వంటి సూపర్ 6 హామీ పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించి కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గుట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, పార్టీ నాయకులు కొత్తపల్లి రవీంద్రబాబు, శరణుగిరి, సుంకర హరికృష్ణ, కొసరాజు దేవకుమార్, కొడాలి నాగయ్య, మార్చంద్ర తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నూతనంగా ఏర్పాటు చేసిన రైతు బజార్లను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక చేపట్టాల్సిన పలు మార్పులు చేర్పులపై అధికారులకు పలు సూచనలు చేశారు. బోస్ రోడ్ లో ప్రస్తుతం ఉన్న రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉన్నందున రైతు బజార్ ను కొత్తపేటలోని ఎల్ఐసి ఆఫీస్ సమీపంలో జంపని కాల్వ పక్కన గల మున్సిపల్ స్థలంలో నూతనంగా నిర్మించిన రైతు బజార్లను శనివారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు బజార్ వ్యాపారులకు, వినియోగదారులకు ఇబ్బంది లేని విధంగా చేపట్టాల్సిన పలు అంశాలను అధికారులకు సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతు బజార్ వద్ద మాన్యువల్ ఏర్పాటు చేయాల్సి ఉందని, జంపని కాల్వ, ప్రహరీ గోడ నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. చైర్పర్సన్ వెంట కమిషనర్ లక్ష్మీపతి, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. చిట్టాంజలి స్వామి గుడి దగ్గర రైతు బజార్ని విజిట్కి రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ మాన్యువల్ అనేది 2 ఏర్పాటు చేయాల్సినవి ఉన్నాయి. అలానే ప్రజలకి సౌకర్యంగా ఈ ట్రాఫిక్ అనేది ఆ బైక్లో ఇవి పెట్టాలా, ఆ గోడ అనేది కొంచెం భారీ గోడలాగా కట్టాల్సి ఉంది కాబట్టి కొంచెం ప్రజలకి అందుబాటులో రేపు గబక్కన ఏమన్నా రేపు మిస్టేక్ అయ్యి డ్రైన్లో పడితే మళ్ళీ ఇబ్బందిగా ఉండేది కాబట్టి నేను అధికారులతో కూడా ఈ రోజున మాట్లాడటం జరిగింది. ఇది రెడీ అయినాక ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఈ షాపులు అనేది ఓపెన్ చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్సీసీ క్యాండిడేట్స్ గా శిక్షణ పొందడం క్రమశిక్షణ, దేశభక్తి అలవడతాయని ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా పేర్కొన్నారు. స్థానిక మ్యారిస్పేట్ నల్లముత్తు చెంచు రామనాయుడు మున్సిపల్ హై స్కూల్లో 2025-26లో ఎన్సీసీ శిక్షణ పొందేందుకు 8-9 తరగతుల విద్యార్థుల నుంచి శనివారం ఎంపికలు నిర్వహించారు. 85 మంది విద్యార్థులు ఎన్సీసీలో చేరడానికి ఆసక్తి చూపగా వివిధ పోటీలు నిర్వహించి 55 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఎన్సీసీలో చేరటం వల్ల విద్యార్థులకు సమయపాలన, క్రమశిక్షణ,
దేశభక్తి, సమాజ సేవ వంటి విలువలు నేర్చుకుంటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పఠాన్ కరీముల్లా ఈ సందర్భంగా అన్నారు. ఎన్సీసీ క్యాండిడేట్లకు ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డైరీ టెక్నాలజీ, ఇతర కోర్సుల్లో రిజర్వేషన్ వల్ల ఇతర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని ఎన్సీసీ ఆఫీసర్ స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, 22 ఆంధ్ర బెటాలియన్ పిఐ స్టాఫ్ సుబేదార్ రాకేష్ కుమార్, హవాల్దార్ చరణ్, హవాల్దార్ రామన్ ఠాగూర్, గర్ల్స్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్టర్ నవ్య తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ పట్ల ప్రజలందరూ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని మలేరియా సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం తెనాలి సహాయ మలేరియా అధికారి కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని, దానివల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు. స్థానిక టిట్కో కాలనీ యందు ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంపై కలిగే అనారోగ్య సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ తయారీలో ఎథిలిన్, పాలిథిలిన్ అనే రసాయనాలు వాడతారని, ఇవి క్యాన్సర్ కారణమవుతాయని అన్నారు. కనుక ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. అనంతరం తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులు మరియు ప్లాస్టిక్ వస్తువుల తయారీలో రసాయనాలను వాడటం వల్ల క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు దారితీస్తుందని అన్నారు. ప్లాస్టిక్ వాడకాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం అత్యంత ప్రమాదకరమైందని, దీన్ని 60కి పైగా దేశాలు నిషేధించాయని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ చమురు వినియోగంలో 20% ప్లాస్టిక్ పరిశ్రమలకే వినియోగించాల్సి వస్తుందని అంచనా వేసిందని అన్నారు. అనంతరం అందే బాలచంద్రమౌళి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగ నిషేధం కొరకు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని మలేరియా, పైలేరియా విభాగాల సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరువిధుల శివరామప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ సయ్యద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని. దుగ్గిరాల శుభం కోల్డ్ స్టోరేజ్ పసుపు బాధితులకు ప్రభుత్వం ఇస్తానన్న కింటాకు 7,000 రూపాయల వంతున డబ్బును తప్పనిసరిగా చెల్లించాలని కోరుతూ రైతులు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాను శనివారం కలిసి తమ సమస్యను వివరించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆంధ్రప్రదేశ్ పశు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో తమ సమస్యలను సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వివరించారు. అనంతరం పశు రైతు తమ సమస్యలను మీడియాకు వివరించారు. క్వింటాకు 7,000 రూపాయల వంతున ఇస్తామన్న పరిహారం అందులో సగమే ఇస్తామన్న తీరుగా అధికారులు వివరిస్తున్నారని, ఇది ఏమాత్రం సరైన తీరు కాదని అన్నారు. తమకు ఇస్తామన్న నష్టపరిహారాన్ని సక్రమంగా ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేశారు. కోడూరు ఆంజనేయులు, వెంకటరామయ్య, బొమ్మారెడ్డి నాగసుజాత మీడియా ముఖంగా వాస్తవ పరిస్థితిని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ములకా శివసామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు తమ సమస్యలను ఏకరూపడుతూ నినాదాలు చేశారు. అనేక సార్లు ఇటు అధికారులతో అటు రాజకీయ నాయకులతో మేము కలిసి మాట్లాడుకుంటూ ఈ సమయం కోసం ఎదురు చూసాం. ఇన్సూరెన్స్ బాగా లేట్ అయ్యి గత వారంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యి అనుకున్న దాంట్లో సగమే వచ్చింది ఇన్సూరెన్సు. ఇప్పుడు ఆ సగం కూడా తీసుకోమని మమ్మల్ని అడుగుతున్నారు. కానీ ఈ క్రమంలో నా బాండ్ వాల్యూ ప్రకారం వచ్చిన దాంట్లో నేను తిరిగి 44,000 రూపాయలు నేను తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంది. బ్యాంకులో లోన్ ఉంది 5 లక్షల రూపాయలకి. నాకు ఆ రోజున 3,72,000 రూపాయలు లోన్ ఇచ్చారు. రేట్ పెరిగిన తర్వాత దానికి సంబంధించి 5 లక్షల రూపాయల చిల్లరలు నాకు అప్పు ఉంది అక్కడ. ఈ అప్పు ఉండే క్రమంలో ఇప్పుడు 54,000 రూపాయలు కోల్డ్ స్టోరేజ్ నేను ఎక్కడ తెచ్చి కట్టాలి? మేడం గారు కట్టక్కర్లేదని చెబుతున్నారు. కానీ మా కోల్డ్ స్టోరేజ్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిన సందర్భంలో కోల్డ్ స్టోరేజ్ అద్దెలు కూడా మినాయించుకోవటం అనేది చాలా దారుణమైన విషయం. మాకు 7,000 ఒకే విడతలో ఇవ్వాలనేది ఇక్కడ వచ్చిన రైతాంగం 50 మంది రైతాంగం కోరిక. 7,000 రూపాయలు అనుకున్న ఒప్పందం మేరకు 7,000 రూపాయలు ఇస్తేనే మేము తీసుకుంటాం. వచ్చినాయి అంటున్నారు ఇన్సూరెన్స్ డబ్బులు, ప్లస్ అందులో మైనస్ మా దగ్గర నుంచే కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కడతామండి? ప్రతి సంవత్సరం అద్దె కట్టేసాం మేము. ఎక్కడ బాకీ ఉంచలే అతనికి అసలుకి. అద్దె ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కట్టచ్చు. ఇవాళ మేమే డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మా సొమ్ము పోయి మా పిల్లలు ఇదైపోయి మేము ఏం చేస్తాం? ఇవాళకి కూడా న్యాయం జరగకపోతే ఇక మాకు ఆత్మహత్యలే శరణం అండి, అంతకు మించి ఏమీ లేదు.
360 క్వింటాలు 40-50 లక్షలు ఉంటుందండి. మా సొంత పొలం 2 ఎకరాలనండి. మేము కౌలుకి వేసుకుంటాం. కౌలుకి 20 ఎకరాలు కౌలుకి వేసుకొని కష్టపడి బతుకున్నాం ఇన్నాళ్ళ నుంచి. తెనాలి బురిపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారికి పవిత్ర ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ఆషాఢ సారిను శనివారం సమర్పించారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శనివారం సర్వదేవ పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మకు భక్తులు ఘనంగా ఆషాఢ మాస సారిని సమర్పించారు. ఈ క్రమంలో పరంజ్యోతి భగవతి పద్మావతి అమ్మవారు శాకాంబరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెనాలి బురిపాలెం పరిసర ప్రాంతాల 35 గ్రామాల్లోని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సారిని సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వర్గీయ మోవా విజయలక్ష్మి జ్ఞాపకార్థం మోవా సత్యనారాయణ కుటుంబ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుచడం అభినందనీయమని రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ అభినందించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తుల సేవా సమితి ప్రాంగణంలో స్వర్గీయ మోవా విజయలక్ష్మి జ్ఞాపకార్థం మోవా సత్యనారాయణ కుటుంబ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి జీవి నారాయణ మాట్లాడుతూ మోవా సత్యనారాయణ మాస్టరు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని కొనియాడారు. ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యారంగంపై ఉన్న మక్కువతో ఈ సంవత్సరం 10వ తరగతిలో 550 మార్కులకు పైగా తెచ్చుకున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున అందించడం జరిగిందని, అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో సత్యనారాయణ మాస్టర్ ముందుంటున్నారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోవా సత్యనారాయణ కుమారులు రఘుబాబు, గీతిక, హరిత, అవంతి, ఓలేటి వెంకట ప్రతాప్, శ్రీ శివలింగస్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, దూడిపూడి శ్రీరామ్మూర్తి, గుడికందుల అర్జున్రావు, కొత్తగూర్ల శ్రీనివాసరావు, సందీప్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా గల కార్యక్రమం నిర్వహించబడుతుంది. మోవా సత్యనారాయణ గారి విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారు ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా అనంతా సుఖీభావ సభ్యులు కూడాను గురువు గారు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. అదేవిధంగా మా రోటరీలో కూడాను ఎన్నో కార్యక్రమాలకి చేయించున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి కుమారుడు రఘుబాబు గారు, కోడలు గీతికా గారు, మనవరాలు హసిత, అవంతి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ విజయవంతం చేయడంలో మా అనంతా సుఖీభావ సభ్యులు మేము అందరం కూడాను ఈ కార్యక్రమం మరి స్వర్గీయ మోవా విజయలక్ష్మి గారి స్మారకార్థం వారి భర్త గారు శ్రీ మోవా సత్యనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు వారు. మరి మోవా విజయలక్ష్మి గారు 2017 జూలై 20న పరమపదించడం జరిగింది. అప్పటి నుంచి ఆయన స్మారకార్థంగా మరి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం మోవా సత్యనారాయణ గారు మరి వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు మోవా సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహనతో సహకరించాలి. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు పట్టించుకోరా? మంత్రి నాదెండ్ల మనోహర్ కు మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సూటి ప్రశ్నలు. భారతీయులందరికీ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగం, ప్రాథమిక సూత్రాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వెంకట జ్యోతికుమార్ ప్రతాప. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ హెచ్7 న్యూస్.